రంగు పొంగినే అవి నిన్ను చూసినప్పుడే నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టినే నువ్వు నన్ను చూసినప్పుడే. నువ్వెళ్ళి దారంతా పచ్చరంగేసినట్టుంది నీ వెంటే నేనుంటే పసుపు పూసిందే రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే పాదాలు నీ దారి నడిపించలేనంటే ఓసారి నీ నవ్వు వినిపించనా. దీపాలు కనిపించలేదంటే నీ చూపు ఓసారి వెతికించనా. ఇంతలో ఇంతలో నన్ను నలువైపులా చేరి మారావు దారాల చిరుదివ్వెలా. ఋతువులకు జతులను నేర్పావి, అడుగులకు అలకలు నేర్పావి, చినుకులకు కొలుకులు నేర్పావి, నీవు జతగా ఆడుకుంటూ పాదాలు నీ దారి నడిపించలేనంటే ఓసారి నీ నవ్వు వినిపించనా. విడువకుండా నీ జతగా నడుపుతుందా నిన్ను చూస్తే కాలమంతా మరిచేంతగా. ఇంతలో ఇంతలో నన్ను నలువైపులా చేరి మారావు దారాల చిరుదివ్వెలా. ఋతువులకు మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవం కలిగిన మా దేవుడు అయ్యా, సర్వశక్తిమంతుడైన దేవుడు నాయన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన రమేష్ అదే రీతిగా సరే తమ్ములను ప్రేమించి నాయన అయా కుమార్తె చిన్న కుమార్తె పెద్ద కుమార్తె నాయన దేవానికే స్తోత్రాలు. ఆయన నీ జ్ఞానాన్ని బిడ్డలు దాచుకుని ఎందుకు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడిన వాగ్దానం చేశాం తండ్రి. నాయన నీకే స్తోత్రాలు. నాయన నీ కూడికి నాయన పాటల్లో ఆరాధనలో మీరుండి నడిపించిన దేవ, రావాల్సిన బంధువులు రక్త సంబంధులందరినీ నాయన క్షేమంగా మరి నడిపించిన దేవానికే స్తోత్రాలు. ఆయన నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆహ్వానాన్ని మీరు తీసుకుని వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. విజయ
ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి ప్రేమ గల తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, ప్రేమ స్వరూపైన దేవ, నీ పాదములకి నైనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, రమేష్ గారిని ప్రభా నాయనా సరితమ్మను ప్రేమించి ఇచ్చిన నాయన ఇద్దరు కుమార్తెలను బట్టి నీకే కృతజ్ఞతలు, వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా బిడ్డలిద్దరిని నూతన వస్త్రముల చేత అలంకరిస్తుండగా అయ్యా ఇదిగో అని అక్కయ్య గారిని ప్రభా, అలాగనే తండ్రి మేనమామ రమేష్ గారిని తండ్రి రాసమ్మన ప్రభా బిడ్డలు వారి నాయన మేనమామ మేనత్తగా నూతన వస్త్రములు నాయన బిడ్డలిద్దరికి తెచ్చిస్తుండగా దేవా వాటిని బహుకరిస్తుండగా దేవా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ బిడ్డలు ధరింప చేయించున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి దేవా. మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును అయ్యా ప్రభా బిడ్డలు వర్ధిల్లి నీ సాక్షులుగా జీవించటకు సహాయం చేయండి. నీ కృపను, నీ దయను, నీ ప్రేమను, నీ కనికరమును చూపించండి, ఆశీర్వదించండి. గొప్ప దేవా నీ వందనాలు దేవా. ఇటు ప్రేమ, ఇటు నాయన నెమ్మది, సమాధానము, సంతోషము నాయనా కుటుంబానికి ఇచ్చిన నీకు వందనాలు. గొప్ప రక్షక నీకు వందనాలు. చిన్న కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేశావు, పెద్ద కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేశావు. బాల్యముల నుండి యవ్వనములోనికి ప్రవేశపెట్టి నీ ఆశీర్వాదాలు, నీ మేలులు, నీ దీవెనలు నాయనా ఇటు సంతోషము, సమాధానమును, నీ ఆశీర్వాదాలు, నీ మేలులు, నీ దీవెనల చేత దీవించిన దేవా నీకు వందనాలు. ఇంకా నీ దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు దయచేయమని నీ యందు భయం, భక్తి కలిగి విశ్వాస జీవితములో నీ బిడ్డలు జీవించలాగన సహాయము చేయమని ఈ కార్యక్రమంతా ప్రభా క్రమంగా మర్యాదగా నీకు మహిమకరంగా మీరు జరిగించి మీరు మహిమ పొందమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువులో ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. లంగా తోటి ఓణి కుంది ఓ బంధం, ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం. పాదాలకి అందెలకుంది ఓ బంధం, ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం. వాళ్ళు చెడజాజులు ఓ జంట, వటనము నడుము ఓ జంట, ఇక నీతో నేనవుతా జంట. చేతులకి జంటే గోరింట, లేకపోతే కాలే లేదంట. నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే, బంగారు చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మాతో నీవుండగా
అలసిపోలేమయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా అంత నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా అందరూ పక్కపడుతూ ప్రభువు చూస్తున్నారు. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. మహిమ కలిగిన రాజ్యానికి స్తోత్రాలు. మా అందరితో నిత్యముండే దేవుడు నీ కృప దేవా మా అందరితో ఉండును గాక, నీ దయ ఉండును గాక, నీ కనికరం ఉండును గాక, నీ వాత్సల్యము ఉండును గాక. తండ్రి నీ సన్నిధి మాతో నాతో మా అందరితో ఉండును గాక. నీ సన్నిధి నీ మహిమ మేమందరము అనుభవించుదుము గాక. దేవా సహాయం చేయండి. ఇదిగో నీ వాక్యంలోనికి మేము వెళుతుండగా దేవా నీవు కృప చూపించండి, సహాయం చేయండి, బలపరచండి, అద్భుతం చేయండి. దేవా నీకు వందనాలు. ఈ స్తుతి ఆరాధన ఈ స్తోత్రాలు కృతజ్ఞతలు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో నీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. తీసుకుంటాం. థ్యాంక్ యూ. స్వాస్థ్యము కుమారులకు ఇద్దరు బహుమానాలు రమేష్ గారు సరితను ఇద్దరు ప్రేమించి వారిద్దరిని జతపరిచి ప్రేమించే ఇద్దరిని కుమార్తెలు ఇచ్చారు. వారు ఈరోజు మరి వస్త్రాలంకరణ కార్యక్రమం కొరకు మనందరినీ పిలిచారు. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న బిషప్ జానకాంతరావు గారు వారికి నా వందనాలు. ఆహ్వానించిన రమేష్ గారు దంపతులు సైతం వారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మీకు అందరికీ తెలుస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాం. కొన్ని మాటలు మనం దేవుని మాటలు. మానవుని జీవితంలో దశలు ఉంటాయి కదండి, మనకు అందరికి తెలుసు. దశలు, శిశువు, ఇన్ఫెంట్, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే వాడు తల్లి గర్భం నుంచి భూమి మీద పడ్డ తర్వాత ప్రాకి మరి కూర్చోటము, నిలబడటము, కింద పడటము, నిలబడి తర్వాత నడవటము, పరిగెత్తటము, ఎంత బాల్యము, శైశవ దశ, బాల్య దశ మనం తర్వాత బాలుడు, బాలిక అంటాము. తర్వాత కొంచెం ముందుకెళ్తే యవ్వన దశ. యవ్వన దశ తర్వాత ఇక వృద్ధాప్యము, వార్ధక్యము, ఇవన్నీ దశలు. ఇప్పుడు ఇద్దరు పాపలు, నిత్విక, సాత్విక, వాళ్ళిద్దరూ యవ్వన ప్రాయంలో ప్రవేశించారు. అది సందర్భం. మనం ఏది చూసినా దేవుని పేరట దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ కార్యక్రమం మరి వారిని బట్టి దేవునికి స్తుతించే కార్యక్రమం సంఘంతో కలిసి బంధుమిత్రులతో కలిసి మరి జరిపించే కార్యక్రమం. వింటున్నారా? విన్నరా? అన్నా సగం విన్నరా? కొన్ని విన్నరా? అన్ని మాటలు విన్నరా? మరి తెలుసుకోండి, తర్వాత తెలుసుకోండి, అమ్మ నాన్నని తెలుసుకోండి. దేవుడు తప్పకుండా